యేసు ప్రభు నీళ్ళని ద్రాక్షారసంగా మార్చారు, మేము మారుస్తాం, రండి హరిహర కళాభవన్కి, తెచ్చుకోండి వచ్చేస్తాడు బకెట్లతో నీళ్లు, చేసిస్తాం, పట్టుకెళ్ళండి. వస్తూ టీవీ 9ని, TV5ని, NTVని, లేకపోతే యూట్యూబ్లో చాలామంది ఛానల్స్ ఓపెన్ చేసుకుని రెడీగా ఉన్నారు బ్రేక్ ఇవ్వడానికి. సార్ మీరు అలా అవకాశం ఇవ్వండి, మేము బ్రేక్ ఇస్తాం అని రెడీగా ఉన్నారు యూట్యూబ్లో చాలామంది. వాళ్ళందరినీ రమ్మనండి, నీళ్ళని ద్రాక్షారసంగా మారుస్తా అని చెప్పి సవాలు చేసి నిలబడినోడు ఎవడైనా మీ కళ్ళ ముందు ఇప్పటి వరకు కనబడ్డా? అంటే ఇప్పుడైనా మీరు కళ్ళు తెరుచుకోండి. యేసు ప్రభువును దాటిపోయేవాడు ప్రపంచంలో ఎవడు లేడు. ఆయన ఘనత ఆయనదే, ఆయన మహిమ ఆయనదే. మనం ఆయన కింద ఉంటాం తప్ప ఆయన పైన ఎప్పుడూ ఉండం. వాక్యంలో అయినా, సూచక్రియలో అయినా, అద్భుతంలో అయినా, మహత్కార్యంలో అయినా, శక్తిలో అయినా, ఎందులో అయినా మనం ఎవరి కింద ఉంటాం? యేసు ప్రభు కింద ఉంటాం తప్ప యేసు ప్రభు కంటే పైన ఉంటానన్న మాట అబద్ధం. అది జరగదుగాక జరగదు. రైట్. రెండోది, మనిషిని తీసుకురాకుండా ఆ ఘడియలోనే అక్కడున్నవాడు ఏమవ్వాలట? స్వస్థపడకుండా. టైం చూసుకోవాలి ఇలాగా. సార్ 9:38 అయింది సార్, యశోద హాస్పిటల్లో ఉన్నాడు సార్ మా వాడు, ఒక్క మాట మీరు ఇక్కడ నుంచి చెప్తే అక్కడ వాళ్ళు లేచేస్తాడు సార్, ఇక్కడ ఒక కెమెరా పెట్టాం సార్, అక్కడ ఒక కెమెరా పెట్టాం సార్, సార్ మీరు ఇక్కడ నుంచి చేయబెడితే అక్కడ స్వస్థత వచ్చేస్తుంది సార్. యేసు ప్రభు చేశాడు కదా సార్, మరి చేశాడు సార్. సార్ మా వాడు యశోదాలోనే ఉంటాడు సార్, బయటికి రాడు సార్. కిమ్స్లోనే ఉంటాడు సార్, బయటికి రాడు సార్. జనరల్ హాస్పిటల్లోనే ఉంటాడు సార్, బయటికి రాడు సార్. బాలకృష్ణ గారి అదే హాస్పిటల్ ఉంది, ఏం పేరు అది, బసవ తారకలో ఉంటాడు సార్, బయటికి రాడు సార్. మీరు ఇక్కడ నుంచి చెప్పండి సార్, మేము అక్కడ లైవ్ వీడియో కాల్లో రెడీగా ఉన్నాం సార్. మీరు ఇక్కడ ఒక మాట చెప్పు, ఒక మాట సెలవిచ్చుట తోడనే నా దాసుడు అక్కడ స్వస్థపరచబడ, నా కుమారుడు, నా కుమార్తె, నా భార్య, నా భర్త, అక్కడ అయిపోవాలి కార్యం. యేసు ప్రభు అలా చేశాడా చేయలేదా? మనిషిని తీసుకొచ్చి షో వేయించుకున్నాడా? లేదా ఎక్కడ పేషెంట్ ఎక్కడున్నా పర్లేదమ్మా, నా మాట ఎక్కడి నుంచి కూడా అక్కడ ఉన్నవాడిని ఏం చేయగలదు? స్వస్థపరచగలదు. చేశాడా చేయలేదా మన యేసు ప్రభు? చేశాడు. మరి దీనికంటే గొప్పది ఎవడైనా ఉన్నాడా చేయగలిగినాడు? ఉన్నాడా? యేసు ప్రభువుని దాటిపోయేవాడు ఎవడు ఉండడమ్మా, గుర్తుపెట్టుకోండి. తర్వాత మాట సూచిక. ఇంకోటి చెప్తాను, కుష్ఠరోగులు బాగు చేయట చూసాం కదా, ఇందాక చూసాం. ఆ వేళ్ళు ఎలా అయిపోవాలి? మనకులాగా అయిపోవాలి, ఆన్ ద స్పాట్లో అయిపోవాలి. కుష్ఠ వ్యాధిగ్రస్తుల చేతులు మనకులాగా అయిపోవాలి, మంచి వేళ్ళులాగా అయిపోవాలి. ఇది ఎన్నో ఛాలెంజ్, ఎన్నో ఛాలెంజ్ ఇది. 4 చూశారు కదా కాళ్ళు, పట్టుకొచ్చేయండి. ఎలాంటి వాళ్ళు ఎవరిని ఉంటారు రేపటి నుంచి? నా దగ్గరికి కాదు, తీసుకురామన్నోడి దగ్గరికి. ఈ హరిహర కళాభవన్ కూడా వస్తారు అలాంటి గాలిగాళ్ళు, గారడిగాళ్ళు. నాకు తెలిసి ఈరోజు పొద్దునే ఒకడు వచ్చాడని విన్నాను, ఒక గారడి వాడు. అలాంటి గారడి వాళ్ళ దగ్గరికి వీళ్ళని తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి యేసుప్రభు కంటే గొప్ప కార్యాలు చేస్తావా నువ్వు? చెయ్యి. ఎంతమందిని మోసం చేస్తావు నువ్వు? చేసి చూపించు అని అడగండి. చేయలేడు, వాళ్ళ వల్ల కాదు. నిజం చెప్తున్నా, పచ్చి నిజం. సో 4. రెండోది, ఓచ కాళ్ళు చేతులు గలవాడు. 5వది, ఏ కాళ్ళు చేతులట? ఓచ కాళ్ళు చేతులు. అంటే అర్థమైందా మీకు? అప్పుడప్పుడు మనకి పోలియో వచ్చిన వాళ్ళు కనబడతారు. ఏంటమ్మది? పోలియో అంటే 2 కాళ్ళు ఉంటాయి, మనకిలాగా ఉంటాయి 2 కాళ్ళు. ఈ కాలు బాగుంటుంది, ఈ కాలు మాత్రం ఎలా ఉంటుంది? సన్నగా ఇనప రాడ్లా ఉంటుంది. దాన్నే ఓచకాలు చేతులు అంటారు. ఈ కాలు బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఈ కాలు మాత్రం సన్నగా ఉంటుంది, ఊగుతూ ఉంటుంది. పాపం వాళ్ళు 2 రాడ్లు, 2 ఊతకర్రలు చేతులతో పట్టుకుని ఇలా పెట్టుకొని కుంటుకుంటా వెళ్తారు. ఈ కాలు ఊగుతూ ఉంటుంది. ఇది పనిచేయదు సరిగా. ఇది మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వాళ్ళు ఇలా పట్టుకొని దూక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఓచ అలాంటి చేతులు కూడా ఉంటాయి, సన్నగా ఉంటుంది చెయ్యి. ఒక చెయ్యి ఏమో బాగుంటుంది, ఒక చెయ్యి ఎలా ఉంటుంది? సన్నగా ఉంటుంది. సో అలాంటి ఓచ చేతులు, ఓచ కాళ్ళు. ఓచలు అంటే ఎలా ఉంటాయి తెలుసు కదా మీకు? ఓచలు ఎలా ఉంటాయి? సన్నగా ఉంటాయి. ఓచలు అంటాం కదండి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో వాడతాం కదా ఓచలు, అలా సన్నగా ఉంటాయి. ఆ సన్నగున్న చేతులు గల వాళ్ళు, అదిగో చూసారా పాపం పాప ఎలా ఉందో? ఓచకాళ్ళు చేతులు అంటే ఇవే. చూసారా? ఇలాంటి వాళ్ళని రోజు చూస్తుంటాం మనం, మన నిత్య జీవితంలో రోజు కనబడతారు ఇలాంటి వాళ్ళు. పాపం ఓచకాళ్ళు, ఓచ చేతులు అంటాం వీళ్ళు. కాళ్లతో లే, ఇలాంటి కాళ్లతో
కొత్త చేతులతో లే, ఇలాంటి చేతులతో మాంసం నరాలు అన్నీ వచ్చేస్తే దిగ్గున లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఎలాగా? ఇప్పుడు నేను ఎలా నడుస్తున్నానో అలాగా. ఆల్రెడీ అవయవాల్లో కూడా ఏమొచ్చేసింది? మార్పు. అంటే చూడండి, అలాగా ఫామ్ అయిపోతుంది అనమాట కాలు. ఆ వంకరలన్నీ సెట్ అయిపోయి, ఎముకలు సెట్ అయిపోయి, నరాలు సెట్ అయిపోయి, మాంసం అలా అతకబడి, ఒక రకంగా చెప్పాలంటే సినిమాల్లో గ్రాఫిక్స్ చూస్తాం కదా, అలా గ్రాఫిక్స్ జరిగినట్టుగా కాలు అలా వచ్చేసి ఫామ్ అయిపోద్ది అనమాట. చేతులు అలా ఫామ్ అయిపోతే చక్కగా దిగ్గున మల్లగా అయిపోతారు. ఆహా, ఎంత గొప్ప అద్భుతం! ఎన్నైనా ఇప్పటికి ఎప్పుడైనా సరే ఈ 5 దాటండి చాలు. ఒక్కళ్ళేడు ఇప్పటి వరకు, ఒక్కళ్ళేడు. కానీ మేము యేసుప్రభు కంటే గొప్ప కార్యాలు చేస్తాం, యేసుప్రభు కంటే గొప్ప కార్యాలు, సిగ్గు లేకుండా ట్యాగులేసి తిరుగుతున్నారు. అది దేవుని నామాన్ని అవమానపరిచి దేవుని మహిమను దొంగిలించడం తప్ప మరోటి కాదు. వాళ్ళ మీద విశ్వాసం పెట్టేలా చేసుకుంటున్నారు తప్ప ప్రభువు మీద విశ్వాసం ఉంచడానికి వాళ్ళు ప్రయాసపడట్లేదు. వాక్యం చెప్పడం మానేసి వేదిక మీద ఇవే చిల్లర పనులు ఎక్కడ చూసినా. కాబట్టి ప్రజల్లో చైతన్యం రావాలి. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకొని చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. మీరు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి ఆయన మాటలు మీ యందు నిలిచి ఉంటాయో మీ జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఎవ్వరూ వాటిని జరగకుండా ఆపలేరు. మీరే మీ జీవితంలో కార్యాలు జరగకుండా ఆపుకుంటున్నారు. మరలా చెప్తున్నాను, మీరే మీ జీవితంలో దేవుడు కార్యం చేయకుండా ఆపుకుంటున్నారు. ఎందుకో చెప్పనా? మీ హృదయంలో ఆయన మాటలు నిలిచి ఉంటే ఎవడు మీ జీవితంలో జరిగే కార్యాన్ని ఆపలేడు. యేసయ్య కంటే గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఏ ఒక్కడు లేడు. ఆయనే. హీఈస్ ద రియల్ హీరో. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా మన ప్రభువు గొప్పవాడు, గొప్ప కార్యాలు చేయగలవాడు.